తెలంగాణ కొత్త సచివాలయ నిర్మాణానికి రంగం సిద్ధమవుతోంది. కొత్త జిల్లాలు ఏర్పాటు చేసుకున్న తెలంగాణ కొంగొత్త పరిపాలనా కేంద్రం వైపు అడుగులు వేస్తోంది. ఉమ్మడి రాష్ట్రానికి సుదీర్ఘకాలం సేవలు అందించిన సెక్రటేరియట్ బేస్లోనే అధునాతన భవనాలు నిర్మించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. కొత్త సెక్రటేరియట్ ఎలా ఉండబోతుందో మా కరెస్పాండెంట్ శ్రీకాంత్ గ్రౌండ్ రిపోర్ట్ అందిస్తారు. సుమారు 60 ఏళ్ల పాటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పాలనా కేంద్రంగా పనిచేసినటువంటి ఈ సచివాలయం రానున్న రోజుల్లో గతించిన చరిత్రగా మారబోతోంది. రాష్ట్ర విభజన తర్వాత పూర్తి స్థాయిలో ఏర్పాట్లు కాకున్నా కూడా విజయవాడకు ఏపీ ప్రభుత్వం సచివాలయాన్ని తరలించడంతో ఇక తెలంగాణ ప్రభుత్వం తన పని మొదలుపెట్టింది. కొత్త సచివాలయాన్ని నిర్మించేందుకు ఇప్పుడున్నటువంటి సచివాలయాన్ని కూలగొట్టాలనేది తెలంగాణ ప్రభుత్వ నిర్ణయం. మొత్తంగా ప్రస్తుత సచివాలయం ఎలా ఉంది, రానున్న రోజుల్లో ఈ సచివాలయం ఎలా మారబోతుందో ఓసారి చూసే ప్రయత్నం సాక్షి లెన్స్ ద్వారా చేద్దాం. విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్కు కేటాయించినటువంటి సచివాలయ ప్రాంతంలో మనం ఉన్నాం. ఇప్పుడు ఇక్కడ కనిపిస్తున్నటువంటి హెచ్ బ్లాక్తో పాటు ఎల్ బ్లాక్, అలాగే జే బ్లాక్, కే బ్లాక్లను కూడా 4 బ్లాక్లను అప్పటి గవర్నర్ ఏపీ ప్రభుత్వానికి కేటాయించారు. 2 ఏళ్ల పాటు ఇక్కడి నుంచి పనిచేసినటువంటి ఏపీ ప్రభుత్వం వెలగపూడిలో ఇంకా పూర్తి స్థాయిలో సౌకర్యాలు కానప్పటికీ కూడా ప్రజలకు అందుబాటులో ఉండాలనే కారణంతో ఇక్కడి నుంచి ఉద్యోగులను అలాగే తమ వస్తు సామాగ్రిని ఫైళ్లను కూడా తరలించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే తెలంగాణ ప్రభుత్వం ఒక డిమాండ్ను తెరపైకి తెచ్చింది. వీలైనంత త్వరగా ఈ బ్లాక్లను, అంటే 10 ఏళ్ల పాటు ఉమ్మడి రాజధానిగా ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు ఏపీ ప్రభుత్వం ఇక్కడి నుంచి పని చేయడం లేదు కనుక ఈ బ్లాక్లను తమకు కనుక అప్పగిస్తే వెంటనే కొత్త సచివాలయ పనులను ప్రారంభిస్తామని తెలంగాణ ప్రభుత్వం చెబుతుంది. ముందుగా ఇటువైపు నుంచి ఎంట్రన్స్ పెట్టుకొని రాబోయే కొత్త తెలంగాణ సెక్రటేరియట్లో ఈ ప్రదేశాన్ని మొత్తం అందమైన లాన్లతో, అంటే గ్రీనరీకి ఇంపార్టెన్స్ ఇస్తూ అందమైన లాన్లు, వాటర్ ఫౌంటైన్లు ఈ ప్రదేశంలో ఏర్పాటు చేయాలనేది తెలంగాణ ప్రభుత్వ ఆలోచనగా కనిపిస్తుంది. ఇప్పటికే ప్రసిద్ధి చెందినటువంటి ముంబైకి చెందినటువంటి నారిమన్ కాంట్రాక్టర్కు కొత్తగా ఈ సచివాలయం నిర్మాణానికి సంబంధించి డిజైన్లను ఖరారు చేసే బాధ్యతను తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే అప్పగించింది. మనం ప్రస్తుతం సచివాలయంలో అత్యంత ఎత్తైన ప్లేస్ జే బ్లాక్ 9వ అంతస్తులో ఉన్నాం. ఇక్కడ చూస్తున్నాం మనం హుస్సేన్ సాగర్ సుందరమైన దృశ్యాలు ఇక్కడి నుంచి కనిపిస్తున్నాయి. ఈ హుస్సేన్ సాగర్ తీరంలోనే ప్రస్తుతం ఉన్నటువంటి సచివాలయాన్ని కూలగొట్టి కొత్త సచివాలయాన్ని తెలంగాణకు అన్ని ఆధునిక హంగులతో మంత్రులు అలాగే మంత్రులకు సంబంధించినటువంటి పేషీలతో పాటు వారి ప్రిన్సిపల్ సెక్రటరీ కార్యాలయాలు, డిపార్ట్మెంట్లు కూడా ఒకే దగ్గర ఈ సాగర్ తీరంలో అత్యాధునిక సౌకర్యాలతో ఉండేలా నిర్మించాలనేది సీఎం కేసీఆర్ ఆలోచనగా కనిపిస్తుంది. ప్రస్తుతం మనం చూస్తున్న విజువల్స్ ఎంత రమణీయంగా, ఎంత బాగున్నాయనేది మనం విజువల్స్లో చూడొచ్చు. ఈ సాగర తీరంలోనే కొత్త సచివాలయం ఉండేందుకు వీలుగా ఒక కొంగొత్త సచివాలయాన్ని ఏర్పాటు చేసేందుకు వీలుగా తెలంగాణ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తున్నట్టు కనిపిస్తుంది. ప్రస్తుతం ఈ ఏపీ సచివాలయానికి కేటాయించినటువంటి బ్లాక్లను కూడా, ఇక్కడ ఉన్నటువంటి బ్లాక్లను కూడా తీసివేసి మనం చూసాం. గత ఏడాదే ప్రస్తుతం ఇది మొన్నటిదాకా ఏపీ సీఎం వాడినటువంటి ఎల్ బ్లాక్ సీఎం కార్యాలయంతో పాటు సీఎం పేషీకి సంబంధించినటువంటి వారి సిబ్బంది, సీఎస్ ఉన్నటువంటి సిబ్బంది కోసం దాదాపు 10 కోట్లకు పైగా ఖర్చు చేసి అత్యాధునిక వసతులు ఏర్పాటు చేసి ఏడాది గడవక ముందే ఏపీ ప్రభుత్వం ఇక్కడి నుంచి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒకవేళ తెలంగాణ ప్రభుత్వం కనుక బిల్డింగ్ను కూల్చివేస్తే ఈ మధ్యకాలంలో 10 కోట్లకు పైగా పెట్టి చేసినటువంటి మరమ్మతులు కూడా వృధాగా అయ్యే అవకాశం కనిపిస్తుంది. ఓవైపు ఏపీ ప్రభుత్వం డబ్బులు లేదంటూనే ఇలా వృధా పెడుతుందని గతంలో కూడా మీడియాతో పాటు కొన్ని స్వచ్ఛంద సంస్థలు గగ్గోలు పెట్టినప్పటికీ కూడా వినిపించుకోకుండా చేసినటువంటి మరమ్మతులు ఇప్పుడు వృధా అయ్యే పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు ఆ పక్కనే మనం చూడొచ్చు, తెలంగాణకు కేటాయించినటువంటి సి బ్లాక్ సీఎం కార్యాలయం వైఎస్ రాజశేఖర రెడ్డి, చంద్రబాబు నాయుడుతో సహా మహానుభావులు ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసినటువంటి వారు ప్రస్తుతం మనం విజువల్స్లో కనిపిస్తున్నటువంటి సి బ్లాక్ సమతా బ్లాక్ కేంద్రంగా ముఖ్యమంత్రులుగా పనిచేశారు. అయితే అది వాస్తుకు లేదు అనేది ప్రస్తుతం సీఎం కేసీఆర్ చెప్తున్నారు. ముందు నుంచి కూడా ఆయన వాస్తు కారణంతో కనీసం ముఖ్యమంత్రి కార్యాలయానికి వచ్చేందుకు కూడా సంసిద్ధత చూపనటువంటి పరిస్థితి. ఎప్పుడో ఒక క్యాబినెట్ సమావేశం జరిగితే తప్ప సీఎం సచివాలయానికి రాని పరిస్థితి కనిపిస్తుంది. అందుకనే ఇప్పుడున్నటువంటి సచివాలయాన్ని మార్పులు చేర్పులు చేసి అత్యాధునిక హంగులతో పాటు వాస్తుకు అనుకూలంగా ఉండేందుకు నిర్మించాలని సీఎం కేసీఆర్ ఆలోచిస్తున్నారు. ఆ కార్యాచరణ కోసమే త్వరలో ప్రతిపాదనలు కూడా సిద్ధమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది.
రాష్ట్ర విభజన తర్వాత ఏపీ తెలంగాణ ప్రభుత్వాలకు కేటాయించినటువంటి సచివాలయం మధ్య భాగంలో మనం ఉన్నాం. ఈ ఫెన్సింగే సరిహద్దుగా అటువైపు తెలంగాణకు, ఇటువైపు ఏపీకి బ్లాకులు కేటాయించారు. విభజన సమయంలో కొంత ఉద్రిక్తత వాతావరణాన్ని నెలకొనడంతో ఆ ఉద్రిక్తతలను తగ్గించేందుకు ఈ ఫెన్సింగ్ను అప్పట్లో ప్రభుత్వం ఏర్పాటు చేసి ఇక్కడ భద్రతను కూడా, అంటే ఇటువారు అటువైపు, అటువైపు వారు ఇటువైపు రాకుండా భద్రతను ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. తాజాగా కొత్త సచివాలయం నిర్మిస్తే ఈ సరిహద్దులు కూడా తొలగిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇంకా మరోవైపు మనం ఇక్కడే ఉన్నటువంటి సర్వహిత బ్లాక్ను చూడొచ్చు. ఇది హెరిటేజ్ బిల్డింగ్గా దీన్ని చెప్తారు. నిజాం నవాబు కాలంలో ఈ బిల్డింగ్ను కొన్ని సంవత్సరాల పాటు వాడారనేది చరిత్రకారులు చెప్తున్నటువంటి మాట. అదే సమయంలో ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి అయిన తర్వాత దీనికి సర్వహితగా నామకరణం చేసి జీ బ్లాక్గా పిలిచేటువంటి ఈ బిల్డింగ్ను ఆయన ముఖ్యమంత్రిగా 2 సార్లు అయినప్పుడు కూడా దీన్ని ముఖ్యమంత్రి కార్యాలయంగా వాడారు. గతంలో కొన్నిసార్లు ఈ బిల్డింగ్ పాతబడింది, దీన్ని కూల్చివేయాలన్న ప్రతిపాదన వచ్చినప్పటికీ కూడా ఇది హెరిటేజ్ బిల్డింగ్ కూల్చివేయవద్దు అని ఫోరం ఫర్ బెటర్ హైదరాబాద్ వాళ్ళు కోర్టుకు వెళ్ళినటువంటి నేపథ్యంలో కోర్టు స్టే కూడా కూల్చివేతకిచ్చింది. తాజా పరిణామాల నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం దీన్ని కూల్చివేసేందుకు ఎలాంటి చర్యలు తీసుకుంటుందనేది కూడా ఆసక్తికరంగా మారింది. సమానత్వానికి ప్రతీకగా చెప్పేటువంటి సమతా బిల్డింగ్ ముందు మనం ఉన్నాము. అనేక సంవత్సరాల పాటు, దాదాపు 40 ఏళ్ళుగా ముఖ్యమంత్రి కార్యాలయం అనగానే ఉమ్మడి రాష్ట్రంలో గుర్తుకొచ్చే బిల్డింగ్ ఇది. దీని వాస్తు బాగాలేదని ముఖ్యమంత్రి అయిన తర్వాత సీఎం కేసీఆర్ మొత్తంగా సచివాలయ వాస్తునే తప్పుపడుతూ వచ్చి సచివాలయానికే ముఖ్యమంత్రిగా దూరమైనటువంటి పరిస్థితి. ఇప్పుడు అదే కారణంతో 2.5 ఏళ్ళు తెలంగాణ వచ్చిన తర్వాత ఇప్పుడు కొత్త సచివాలయం నిర్మాణ ప్రతిపాదనలు సీఎం కేసీఆర్ సిద్ధం చేశారు. ప్రస్తుతం సి బ్లాక్గా పిలిచేటువంటి సమతా బ్లాక్తో పాటు ఏబిసి డి బ్లాక్లను కూడా కూల్చివేసి ఇదే ప్రాంతంలో 10 అంతస్తుల మేర దాదాపు 200 కోట్లు నుంచి 250 కోట్ల మేర నిధులతో కొత్త సచివాలయాన్ని నిర్మించాలనేది సీఎం ప్రతిపాదనగా కనిపిస్తుంది. దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లు, డిజైన్లు కూడా ఇప్పటికే సిద్ధమయ్యాయి. ఇక క్యాబినెట్ ఆమోదంతో మొత్తంగా ఒక గ్రీనరీతో పాటు వాస్తు, అలాగే అత్యాధునిక సౌకర్యాలతో ఉండేటువంటి తెలంగాణ కొత్త సచివాలయం నిర్మాణానికి రంగం సిద్ధమైందని మనం చెప్పుకోవచ్చు.